మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అంటున్నారు. మీ కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఏదైతే ఐటీ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, మేము చర్చ చేయడానికి ఐటీ ఎగుమతులు ఆనాడు ఎంత ఉన్నదో ఈ రోజు ఎంత ఉన్నదో, మేము వచ్చిన తర్వాత 27% పోయిందా, 1,20,000 కోట్ల రూపాయల ఎగుమతి చేసినామా లేదా, రఘునందనరావు గారు పార్లమెంట్ సాక్షిగా అడిగితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఐటీ ఎగుమతులు తెలంగాణ నెంబర్ 2, 1,27,000 ఐటీ ఎగుమతులు జరిగినాయి. కేటీఆర్ గారు ఉన్నప్పుడు 13% ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదో 27% ఐటీ ఎగుమతులు జరిగినాయి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు మున్సిపల్ శాఖ సంబంధించి మాట్లాడదాం. కేటీఆర్ గారు ప్రాతినిధ్యం శాఖలు కావచ్చు, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం శాఖలు కావచ్చు, మా మేనిఫెస్టో కావచ్చు, మీ 9 సంవత్సరాలు మీ మేనిఫెస్టో కావచ్చు, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని రికార్డు స్థాయిలో 180 హామీలు ఏ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. మాకు ఇంకా 5 సంవత్సరాల కాలం టైం ఉంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు ఉద్యోగాల మీద చర్చ చేస్తారా, రైతుల మీద చర్చ చేస్తారా, మహిళల మీద చర్చ చేస్తారా, లేకపోతే సంక్షేమం మీద చర్చ చేద్దాం, దేని మీద చర్చ చేయడం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యమకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా, అస్తిత్వం కోసం పనిచేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందా, భారతీయ జనతా పార్టీ పనిచేసిందా, అన్ని చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము పారిపోతున్నాం కదా. మా ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటనలో పోయి తెలంగాణకు పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం, హైదరాబాద్ పర్యావరణం కాపాడే ప్రయత్నం, హైదరాబాద్ బ్రాండ్ పెంపొందించే ప్రయత్నం చేస్తున్న అనవసరంగా కేటీఆర్ గారు ఆనాడు చేయకుండా, అదేవిధంగా తెలంగాణ పెట్టుబడి తీసుకురాకుండా ప్రచారం మాత్రమే చేసుకున్నారు. ఇప్పుడు యూట్యూబ్ను అదేవిధంగా సోషల్ మీడియా నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది.